ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వేదశ్రీ ఆయుష్మాన్ భవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో పాటు స్కైలాబ్ నాయక్, వేణుగోపాల్ రెడ్డి, అర్జున్, సామాజికవేత్త డాక్టర్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో వేదశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలక విజయ్ కుమార్ గారు నా మిత్రుడు ఛత్రపతి శివాజీ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన చిలక విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. దీని ఉద్దేశం ఏంటంటే ఏ విధమైన కుల, మతం, వర్గం విచక్షణ ఏ భేదాలు లేకుండా అన్ని కులాలు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవ్వరికి హిందువులు ఒక్కరికే కాదు, క్రైస్తవులు ఒక్కరికే కాదు, ముస్లింలు ఒక్కరికే కాదు, అందరికీ ఛత్రపతి శివాజీ గారికి స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. మిత్రులందరూ అన్యత భావించకుండా ఈ ర్యాలీలు కాకుండా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేసి జనాలందరికీ తోడ్పాటు అందించాలని మేమందరం కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించినందుకు చిలక విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు విచ్చేయడం ఎంతో సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆయుష్మాన్ భవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ₹1 భోజనం సుమారు రోజుకి 300 మందికి పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంకోటి త్వరలో మీలాంటి వారి సహకారం కూడా చాలామందికి కావాలి. ఇంకోటి మా ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకుంటాం. ఇంకా పెద్దలకు వాళ్ళ సహకారం తీసుకొని త్వరలో ₹1 భోజనం కూడా చేయడం జరుగుతుంది.